ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం మనం ముందు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొనమాడి కొండబాబు గారు ఉన్నారు. సార్, ముందుగా మీకు మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు సార్. ఈ ఈ యొక్క దీనికి సంబంధించి కాకినాడ సిటీకి కానీ అలాగే మత్స్యకారులు కూడా చాలామంది ఈ కార్యక్రమంలో అలాగే అలా అప్రిషియేట్ చేయడానికి చాలా వరకు వాళ్ళని అది సన్మానించారు. అదేవిధంగా ఇంకా రాబోయే కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటారు సార్? ఓకే, ఈరోజు ప్రపంచ మత్స్య దినోత్సవం. ఆ సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మత్స్య దినోత్సవం అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన కాకినాడ నగరంలో ఈరోజు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మత్స్య సంపద మీద జీవిస్తున్నటువంటి వారందరికీ కూడా, ఎవరైతే ఆక్వాకల్చర్ కానీ, మెరైన్ అండ్ ఇండియన్ ఫిషర్మెన్ అందరికీ కూడా ఈరోజు నా తరపున, ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున, పవన్ కళ్యాణ్ గారి తరపున, లోకేష్ గారి తరపున, కూటమి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజున ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలండి. ఈ రోజున దేశానికి స్వాతంత్రం వచ్చింది, అదేవిధంగా మన రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది. కానీ మత్స్యకారులకి మటుకి స్వాతంత్రం రాలేదండి. ఎప్పుడు వచ్చిందంటే అనేక ప్రభుత్వాలు పరిపాలన చేసినాయి. కానీ అసలు ఈ రాష్ట్రంలో మత్స్యకారులు ఏ విధంగా జీవిస్తున్నారు, వాళ్ళ సంపద ఏ విధంగా తెచ్చుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి అన్న విషయాన్ని ఏనాడు కూడా ఎవరు కూడా అధ్యయనం చేయలేదు, కనుక్కోలేదు, తెలుసుకోలేదు. వాళ్ళకి ఎటువంటి ఉపకారం కూడా జరగలేదు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏదన్నా అభివృద్ధి జరిగినా, వారికి న్యాయం జరిగిందంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి తగిన తర్వాతే ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి స్వాతంత్రం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో సముద్రంలో చనిపోతే కూడా ఎవరు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. గతంలో బ్యాన్ పీరియడ్ ఉండేదండి. బ్యాన్ పీరియడ్ ఉంటే 25 కేజీలు బియ్యం ఇచ్చేవారు. 2 నెలలకి ఏం సరిపోద్దండి? 25 కేజీలతో బతకలేకపోయేవారు. అదేవిధంగా ఇన్లాండ్ ఫిషర్మెన్, మెరైన్ ఫిషర్మెన్ 2 రకాలుగా జీవిస్తుంటారు. కొంతమంది చెరువుల మీద ఆధారపడి బతుకుతారు, కొంతమంది సముద్రం మీద ఆధారపడి బతుకుతారు. ఆ విధంగా చనిపోతే కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే 25 కేజీలు 2 నెలలకి ఇస్తున్నారో దాన్ని 2,000 రూపాయలు క్యాష్ నగదు ఇచ్చేలా ప్లాన్ ఇచ్చారు. అదేవిధంగా ఎవరైనా చనిపోతే అప్పుడే 1,00,000 రూపాయలు ఎక్స్రేస్ ఇవ్వడం మొట్టమొదటిగా చేశారు. ఆ విధంగా తర్వాత 5 లక్షలు చేశారు, ఇప్పుడు 10 లక్షలు అయింది. ఇవన్నీ అదేవిధంగా ఎవరైనా బోటు పోయిందంటే, తుఫాన్ వస్తే బోట్లు పోయి ఆ బోటు కొనుక్కునే పరిస్థితి ఉండేది కాదు. ఇంజిన్ పోతే ఇంజిన్ పోయిందని పక్కన పెట్టేసేవారు, అడుగునేవారు కాదు. వల పోతే వల లేకపోతే ఇబ్బంది పడేవారు. అలాంటిది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫైబర్ బోట్లు మొట్టమొదటి ఫైబర్ బోట్స్ ఇచ్చారండి. ఫైబర్ బోట్ ఇవ్వడమే కాదు, ఆ తర్వాత వల పోతే వలలు ఇచ్చేవారండి, ఇంజిన్ పోతే ఇంజిన్ ఇచ్చేవారు. అలాగే మెరైన్ ఫిషర్మెన్కి ఆదుకున్నారు. అదేవిధంగా చూసుకుంటే చెరువులండి చేపలు ఇచ్చేవారు. చేపలు మళ్ళీ పెరిగిన తర్వాత పట్టుకోవడానికి వలలు ఇచ్చేవారు. ఆ తర్వాత పట్టుకున్న తర్వాత చేపలు అమ్ముకోవడానికి ఐస్ బాక్సులు ఇచ్చేవారు. ఐస్ బాక్సులు ఇస్తే మేము దూరం పట్టుకెళ్తాను మోపెట్లు ఇచ్చారు, వ్యాన్లు ఇచ్చారు. ఆ విధంగా ఇన్లాండ్ ఫిషర్మెన్ ఆదుకోవడం జరిగింది. అదే ఇటు మెరైన్, ఇటు ఇంగ్లాండ్ 2 శాఖలు కూడా ఈరోజు ఆదుకుని ఆర్థికంగా పైకి తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాలండి ఏదైతే ఈ చెరువుల మీద ఆధారపడి బతికేవారో అలాంటి చెరువులన్నీ కూడా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఆక్షన్ పెట్టడానికి ప్లాన్ చేశారండి. ఉత్తర్వులు జారీ చేశారు. ఆక్షన్ పెట్టయితే ఏముందండి, ఈ చేతిలో ఉండదు. ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, వాళ్ళు పాడుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు. ఇది ఒక ఎత్తుగడ. అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వాళ్ళ మనుషులు ఉంటారో వాళ్ళకి ఇచ్చేయడానికి ఈ చెరువులన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు. లేకపోతే బ్రిటిష్ వాళ్ళ టైం దగ్గర నుంచి చేస్తున్న వాళ్ళు, దాని మీద ఆధారపడి బతుకున్న వాళ్ళు పట్టుకొట్టడం ఏంటండి. అలాంటి సమయంలో అక్కడ ఏదైతే మీద అపోజిషన్ ఉందో పార్టీ తరఫున ధర్నా చేయడం కానీ లేదంటే రిక్వెస్ట్ చేయడం కానీ చేశారు సార్? అది కూడా మీకు చెప్తాం. మేము అధికారులు లేము. 217 జీవో ప్రవేశపెట్టారు, ఆక్షన్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు, మొదలుపెట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఇన్లాండ్ ఫిషర్మెన్ అందరూ రోడ్ల మీద వచ్చేసారు. ప్రభుత్వం దృష్టిలో పెట్టారు. ప్రభుత్వం దృష్టిలో పెట్టి అక్కడ ఉన్న మత్స్యశాఖ మంత్రి సిదిల అప్పలరాజుని కలిశారు. ఇది చాలా అన్యాయం అండి, మేము దీని మీద జీవిస్తున్నాం, మా పిల్లల ముత్తాతలన్నీ కూడా దీని మీద జీవిస్తున్నాం అని చెప్పడం జరిగింది. అయినా పట్టించుకోలేదండి. పట్టించుకోకపోతే కలెక్టర్ ఆఫీసులు ముట్టడించారు. ఇదే కాకినాడలో ఇక్కడ బలసాడ రంగారావు జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు. వీళ్ళు అందరూ కూడా కాకినాడ కలెక్టర్ ఆఫీసులు ముట్టడించారు. అన్ని కలెక్టర్ ఆఫీసులు ముట్టడించారు. ఆ రోజు మేము కూడా సపోర్ట్ చేస్తాం. ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు దృష్టిలో పెడితే ఇది చాలా అన్యాయం, మీరు అండగా నిలబడండి వాళ్ళకి అని చెప్తే ఆ రోజు నేను కానీ, కొల్లి రవీంద్ర కానీ, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సపోర్ట్ చేస్తాం. ఇది కర్నూలు వెళ్ళాం, నిరాధ్యక్షులు చేస్తాం, నెల్లూరు వెళ్ళాం, నిరాధ్యక్షులు చేస్తాం, తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ మొత్తం అన్ని చోట్ల కూడా వాళ్ళు ఎక్కడ రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి మేము ఉన్నామని చెప్పి
ప్రభుత్వం దృష్టిలో పెట్టినా లెక్క చేయలేదండి. మా ప్రభుత్వం వస్తే 2170 రద్దు చేస్తామని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అన్నమాట ప్రకారం ప్రభుత్వం వచ్చింది. 2170 రద్దు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రద్దు చేస్తాం. ఆ విధంగా ఈరోజు స్వేచ్ఛగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. మరి ముఖ్యంగా నేను చెప్పాను కదా, చేప పెళ్ళి ఇచ్చాం, మోపిడ్స్ ఇచ్చాం, మార్కెట్లో అమ్ముకోవడానికి వ్యాన్లో పట్టుకెళ్ళడానికి, దూరం పట్టుకెళ్ళడానికి వ్యాన్లు ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక వ్యాన్ ఇచ్చారండి, ఒక మోపెడ్ ఇచ్చారండి, ఒక ఐస్ బాక్స్ ఇచ్చారండి, ఒక వాల్ ఇచ్చారండి. అడగండి, ఇక్కడ డిపార్ట్మెంట్ ఉన్నారు ఈరోజు ఎవరికి ఇవ్వలేదు. అదే మెరైన్ ఫిషర్మెన్ కూడా ఏం సాయం చేయలేదు. వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇంజన్లు ఇచ్చేవాళ్ళు, అన్నీ సాయం చేస్తాం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధైర్యం వచ్చింది. ఎందుకు ధైర్యం వచ్చిందంటే ఏదో సాయం చేయడం అన్నది కాదు, రేపు పొద్దున్న ఇంకా ఏం చేస్తే బాగుంటుంది కూడా ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం. ఈ తాత్కాలిక ప్రయోజనాలు కాదు, భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం. ఈరోజు ఆ విధంగా ముందుకెళ్తుంది. ఈ రోజున ఇప్పుడే చూసాం, మేడం గారు ఇప్పుడు అన్నీ చూపించారు, జేడీ గారు ఏదైతే కొత్తగా ఈరోజు మత్స్య సంపద ఏ విధంగా ఈరోజు ఒడ్డుని కూడా చేసుకోవచ్చు. ట్యాంకులు చూపించాం మీకు. ఇప్పుడు చెరువులు అక్కర్లేదు, చెరువులు లేకుండా కల్చర్ ఏ విధంగా చేస్తున్నారు చూడండి. ట్యాంకుల్లోనే ఫిష్ పెంచేలాగా ఆల చెప్పల్లో ఈరోజు ముత్యం తీస్తారు, దాన్నే ఒక డిజైన్ చేస్తారు. వెంకటేశ్వరం కంటే వెంకటేశ్వరం దేవుళ్ళు ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడి రూపంలో వచ్చేస్తుంది. ఇప్పుడు సూపర్ టెక్నాలజీ చూపించారు ఈ రోజున. ఆ కల్చర్ చేసుకుంటే మార్కెట్ చేసుకుంటే డబ్బులు వస్తాయి. ఈ రోజున ఈరోజు పీతలు చిన్న బాక్స్లో పెట్టి పెంచేస్తున్నారు. ఈరోజు అక్వేరియం చూస్తున్నారు. ఇవి దీని మీద కొన్ని లక్షల మంది ఆధారపడి బతుకుతున్నారు. ఈ రోజున దాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ట్రైనింగ్ ఇస్తున్నారు, పెట్టుకోవడానికి అవకాశం ఇస్తుంది ప్రభుత్వం. మీరు ఏమైనా చేశారండి గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఏమైనా ప్రోత్సహించారండి మీరు? నేను చూపించిన ఆయన్ని ప్రోత్సహించారండి పీతలు పెంచుకోమని. ఆ ట్యాంకులో ఫిష్ పెంచుకోండి, చెరువులు లేపన పర్లేదు, మీకు భూమి ఉంటే భూమి మీద పెంచుకోవచ్చని చెప్పారండి మీరు ఎప్పుడన్నా? బోట్లు ఫిషింగ్ వెళ్తే ఈరోజు చాలామంది కమ్యూనికేషన్ లేక తుఫాన్ వస్తే చనిపోయేవారు. అలాంటిది మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని తీసుకొచ్చారు. ఈరోజు వైర్లెస్ సెట్లు ఇచ్చారు, ఎక్కువ సౌండ్ ఇచ్చారు, జీపీఎస్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చి ఆదుకున్నారు. అర్జున ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్మేట్ మిషన్లు ఇచ్చారని ఫ్రీగా ఇచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో. ఈరోజు ముందా తుఫాన్ వచ్చింది మొన్న. గతంలో తుఫాన్ వస్తే ఏదో బోటు ఎక్కడికో వెళ్ళిపోయేవారు, లేకపోతే కొంతమంది దొరికేవారు కదా, ఎక్కడికో వెళ్ళిపోయేవారు. కమ్యూనికేషన్ తెలిసేది కదా, తుఫాన్ వస్తే ఎక్కడో కూడా చేరిపోయేవారు. ఈరోజు అండి ఈ ట్రాన్స్ఫర్ మిషన్ ఏదైతే ఇచ్చామో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ మిషన్లు ఉండడం వల్ల కమ్యూనికేషన్ వెంటనే అందిపోతుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసిపోతుంది. తుఫాన్ వస్తుందని హెచ్చరిక చేస్తే అందరూ ఎక్కడో అక్కడికి వచ్చేసారండి. ఒక్క బోటు మిస్ అవ్వలేదు, ఒక్క వ్యక్తి కూడా మరణం లేదు. ఇది అనుకోకుండా ఒకటి జరిగింది తప్ప మరణం ఒక వ్యక్తికి సరిపోలేదు. గతంలో చాలామంది చనిపోయేవారు, బోట్లు మిస్ అయిపోయి. అంటే ఆ విధంగా ప్రభుత్వం ఏం చేయాలి, ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు ఈ రోజున. ఆ విధంగా ఆలోచిస్తారు. అంటే ఈ ఒక శాఖ మీద కాదండి, అన్ని శాఖల మీద అనుభవం ఉంది ఆయనకి, అవగాహన ఉంది. అందుకే ఈరోజు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం. మరి ముఖ్యంగా మత్స్యశాఖ ఈరోజు ఇన్లాండ్ అండ్ మెరైన్ 2 శాఖలు కూడా అభివృద్ధి చేస్తుంది. ఈరోజు ఆక్వాకల్చర్ ఎంత డెవలప్ చేయడానికి సహకరిస్తుందండి. ఈరోజు కరెంటు కానీ అన్నిట్లో రాయితీలు ఇచ్చి ఆ ఫీడ్ విషయంలో కూడా ఎంత మోసం జరిగేదండి. ఫీడ్ కూడా ఎక్కువ రేట్లు అమ్మేసేవారు, ఇవన్నీ తగ్గించింది ఈ రోజున. అన్ని రకాలు కూడా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అవుతుంది. వాళ్ళకి ఏ విధంగా సహకరించాలి? ఓకే, చేపలు పట్టి తెచ్చేస్తున్నారు, రొయ్యలు పెట్టి తెచ్చేస్తున్నారు, ఆక్వాకల్చర్ డెవలప్ అవుతుంది. సరే, ఇది పంపించే వాళ్ళకి ఎటువంటి సహకారం కావాలి, మార్కెట్ చేసే వాళ్ళకి ఏ సహకారం కావాలి? ఆ విధంగా ఆలోచించి ఈ రాష్ట్రంలో ఈరోజు మత్స్యశాఖని ఒక అనుభవంతో ముందు తీసుకెళ్తున్నారని సందర్భంగా తెలియజేస్తాను. అయితే నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, మత్స్యకారులకు అందరూ కూడా, ఇది ఓవర్ నైట్ అయిపోద్ది. ఇదంతా కూడా ఏదో 100 రోజుల్లోనో 10 రోజుల్లో 5 సంవత్సరాలు కూడా అవ్వదు, టైం పడుతుంది, లాంగ్ టర్మ్ తీసుకుంటుంది. ఆయన వేసి పునాదులన్నీ కూడా కొంత టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటండి, ఏమండి గత 99లో నేను ఎమ్మెల్యే అని చెప్తున్నాను. ఆ రోజునండి ఈ మత్స్యశాఖకు సంబంధించి పిల్లలందరూ ఏదైతే మత్స్యకారులు ఉన్నారో పిల్లలందరూ అండి పెద్దగా చదువుకునేవారు కాదు. ఎవరో కొంచెం స్థితిమంతులు, కొంచెం అవగాహన ఉన్న పిల్లల్ని బాగా చదివించుకునేవారు. మ్యాక్సిమం ఏటకి వెళ్తారు అందరూ. ఏటకి వెళ్ళిన తర్వాత భర్త ఏటకి వెళ్ళి వచ్చిన తర్వాత చేపలు తెస్తే మార్కెట్లో కూడా అమ్ముకుంటారు ఆ మహిళలు, వాళ్ళ భార్య. పిల్లల్ని సరిగ్గా పట్టించుకునే సందర్భాలు లేవు. అయినా కృష్ణమేని విలేజ్లో స్కూళ్ళు కూడా ఉండి కాదు సరిగ్గా. అది చంద్రబాబు దృష్టిలో పెడతానండి ఆయన ఎంత ముందు చూపుతూ ఆలోచించారు చూడండి. ఈ ఫిషర్మెన్ పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు, వీళ్ళకి గురుకుల పాఠశాల పెడితే బాగుంటుంది, రెసిడెన్సీ స్కూల్ పెడితే బాగుంటుందని చెప్పి ఆయన మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో 3 గురుకుల పాఠశాలలు పెట్టారండి. ఓన్లీ మత్స్యకారులకి. సత్యవేడులో, చిత్తూరు జిల్లా, మచిలీపట్నం మోపిదేవిలో, మన కాకినాడ జిల్లాలో అమలాపురంలో. ఆ పిల్లలందరినీ అక్కడ జాయిన్ చేస్తే
భర్త ఏటకెళ్ళినా తల్లి పట్టించుకోపన్నా అందులో స్కూల్లో జాయిన్ చేస్తే ఆ పిల్లలందరూ ఇప్పుడు చదువుకుని చాలామంది పోలీసులు అయ్యారు, టీచర్లు అయ్యారు, అన్ని రకాల ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది ముందు చూపు అంటే ఆ విధంగా ఆలోచన చేశారు. ఆ 3 పాఠశాలలు తప్ప మళ్ళీ పెట్టాలనుకున్నారు. విశాఖపట్నం ఒకటి, శ్రీకాకుళం ఒకటి అన్నీ పెట్టాలని ప్రయత్నం చేశారు. అధికారం కోల్పోవడం జరిగింది. గత ప్రభుత్వాలు వచ్చినాయి, ఏదండి పట్టించుకోలేదు. అదే కంటిన్యూ చంద్రబాబు నాయుడు ఉండుంటే మిగతా అన్ని జిల్లాల్లో ఈ గురుకుల పాఠశాలలు వచ్చి ఉండేని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏది అందుకే చెప్తున్నా, ఇదే కాదు అన్నీ కూడా అలా జరుగుతున్నాయి. ఆయన వస్తున్నాడు, పునాదులు వేస్తున్నాడు, సగం కడుతున్నాడు, ప్రభుత్వం మారిపోతుంది, ఆ సగం అలా ఉండిపోతుంది, ఈ లోపల పాడైపోతుంది. అది ఆ వస్తువు పాడైపోతుంది, ప్రపోజల్ పాడైపోతుంది, అన్నీ పాడైపోతుంది, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అందుకే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి ఈరోజు మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకే కదా రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి చేస్తుంది. అన్ని రంగాల్లో కూడా ఈరోజు ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. అన్ని రంగాల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలో ముందుకు తీసుకెళ్తుంది. విద్యా రంగాన్ని, వైద్య రంగాన్ని, ఈరోజు వ్యవసాయ రంగాన్ని, అన్ని రంగాల్ని కూడా ఈరోజు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తుంది. ఈరోజు ఆ యాక్షన్ ప్లాన్ తయారు చేసి ముందుకెళ్ళాలంటే 5 సంవత్సరాలు సరిపోదండి, సరిపోదు టైం. ఒక ఇల్లు ఇస్తేనే పేదవాడిని ఇల్లు కట్టుకోమంటేనే లోన్ ఇస్తామా 2,50,000 ఇల్లు కట్టుకోమంటే మన ఇచ్చిన డబ్బులు సరిపోవు. ఇంకా ఇల్లు బాగా కట్టుకోవాలని కడుతున్నారు, 4-3 సంవత్సరాలు పడుతున్నారు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఒక ఇల్లు కట్టడానికి మీరే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పడుతుంది ఇల్లు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే 5 సంవత్సరాలు సరిపోదండి. పునాదులు వేసి స్లాబ్ వేసి లోపల 5 సంవత్సరాలు అయిపోతుంది. మొత్తం మీరు అనుకున్నట్టుగా అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే 15 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండాలి. అప్పుడే అభివృద్ధి చెందుతారని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆయన ఉండాలి, ఆయన అనుభవమే అభివృద్ధి. ఆయన నేను 2014లో మనకి ఇక్కడ వచ్చారు చంద్రబాబు నాయుడు. నేను చెప్పాను, నేను దగ్గరగా చూస్తాను, ఇప్పుడు ఆయన దగ్గర పనిచేస్తాను కాబట్టి. నేను ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తాను ఆయన దగ్గర. ఆయనకి ఏ స్వార్థం లేదు, ఒకటే స్వార్థం, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్ర ప్రజలను ఏ విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళాలి, స్వార్థం తప్ప ఇంకా వేరే స్వార్థం లేదు. మిగతా వాళ్ళకి వ్యక్తిగత స్వార్థాలు ఉన్నాయి, అందుకే రాష్ట్రం పాడైపోయింది. జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత స్వార్థం ఉంది, అందుకే రాష్ట్రం అదే తుఫాన్ వచ్చే టైంలో కూడా ఇతర దేశాల్లో ఉండి కూడా వీడియో కాల్లో ఇక్కడ వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేశారు. దాని మీద ఆయన ఇతర రాష్ట్రం ఉండొచ్చు, దాని గురించి మాట్లాడను కానండి. ఆయనకి అవగాహన లేదండి, ఆయనకు అనుభవం లేదు. ఏదో తండ్రి గారు చనిపోయారు, తన ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, ప్రజల దగ్గరికి వచ్చాడు. మన ప్రజలు కూడా సానుభూతితో ఏంటంటే ఆ టైంలో తుఫాన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశాల నుండి కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా అలర్ట్ చేసి ఇమీడియట్గా వచ్చారు అంటున్నాను. అదే మన బాబు గారు అప్పటికి విదేశాల్లో ఉన్నారు, తుఫాన్ వస్తుందని తెలియదు కూడా. వెంటనే తుఫాన్ అలర్ట్మెంట్ చేసిన వెంటనే అక్కడి నుంచే మాట్లాడుతూ అలర్ట్ చేస్తూ ప్రజల్ని ప్రజాప్రతిని భాగస్వామ్యం చేస్తూ ఎక్కడ టీంలు వేస్తారు, టీములు తయారు చేస్తారు. ఏదో ప్రజాప్రతిని మీరు చేయడానికి కాదు, కలెక్టర్ని, ప్రజాప్రతిని, కింద ఉన్న అధికారిని, ఆల్ డిపార్ట్మెంట్స్ని ఒక టీమ్గా తయారు చేసి ఈరోజు ఎలక్ట్రికల్, హెల్త్ డిపార్ట్మెంట్ ఈరోజు చూసారో లేదో మీరు, ఆయన అలా చేయబట్టే ఆ టీంలన్నీ అలా పనిచేసినాయి. మీరు చూసారో లేదో గత ఎలక్షన్కి ఎప్పుడైనా తుఫాన్ వస్తేనండి, గాలి వేసిన తుఫాన్ కాకపోయినా గాలి వేసిన చెట్లు పడిపోతే మళ్ళీ కరెంట్ పోయేది. అక్కడ కరెంట్ ఇవ్వాలంటే మరుసటి రోజు అయ్యేది. ఆ స్తంభాల వాళ్ళు రావాలి, తీయాలి, చెయ్యాలి. 24 గంటలు కూడా చేసేవారు కాదు, మరుసటి రోజు. మొన్న ఈ టీంలన్నీ వేయబట్టండి, ఎక్కడ చెట్టు పడిపోతే అక్కడ వెంటనే చెట్టు తీసేయడం, ఆ కొద్ది చూపే కరెంట్ తీశారు. గంట కన్నా ఎక్కువ లేదండి, టక్క తీసేయడం, కరెంట్ ఇస్తారండి. ఈరోజు కాకినాడలో చాలా చోట్ల చెట్లు పడిపోయినాయి, కరెంట్ తీశారు. గంటలో కరెంట్ ఇచ్చామని కూడా సందర్భంగా తెలిసిన, గంటలో కరెంట్ ఇచ్చాం. కనుక్కోండి, మీరు ఎంక్వైరీ చేయండి. ఈరోజు నేను అందుకే చెప్తాను, ఈ రోజున తనకున్న అనుభవం, అవగాహన ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది. మీరు ఉపయోగించుకోవాలి, వ్యక్తిగత స్వార్థాలు పోకండి ఈరోజు. అందుకే ఆయన చెప్తున్నా, ఆయన ఉన్నటువంటి ఈ రాష్ట్రం పైన అవగాహన, ఫస్ట్ అవగాహన ఉండాలి. ఏమండి, ఇంటి యజమాని కరెక్ట్గా ఉంటే ఇల్లులు బాగున్నాయండి, అభివృద్ధి చెందుతున్నారండి. మీరు చూసుకోండి, ఇక్కడ మీకు చాలామంది ఉన్నారు, మా వాళ్ళని ఇక్కడ ప్రెషర్ మ్యాన్ ఉన్నారు, చాలామంది ఆటలకు వెళ్తారు. అందులో కొన్ని కుటుంబాలు పాడైపోతున్నాయి, కొన్ని కుటుంబాలు బాగున్నాయి. దేనికి? వాళ్ళ ఇంటి యజమాని విధానం సరిగ్గా లేక, తెచ్చింది పొదుపు చేసుకోక. కొంతమంది పొదుపు చేసుకుంటారు, జాగ్రత్త పడతారు, ముందుగా ఆలోచించి ముందుకెళ్తున్నారు, వాళ్ళు బాగుంటున్నారు. ఒకే బోర్డు మీద అందరూ ఆటాడతారు, అందరికీ సమానంగా డబ్బులు వస్తాయి. కొంతమంది బాగుంటున్నారు, కొంతమంది ఆ బోర్డు మీద బాగుంటలేదు ఏంటండి బతికి వాళ్ళు విధానాలు సరిగ్గా లేక ఈరోజు. అందుకే ఈ రోజున ఈ రాష్ట్రం పైన అనుభవం ఉంది, ఏ విధంగా అభివృద్ధి చేయాలో అవగాహన ఉంది. అందుకే నేను చెప్తున్నాను,
చాలామంది రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి మన దగ్గర డబ్బులు లేవు, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు, ఎవరు అభివృద్ధి చేస్తారని ఆలోచించారు. అప్పుడు కూడా రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయగలడు అని నమ్మకంతో ఓటేశారు. ఆ రోజు ఈ రాష్ట్రాన్ని ఎవరో అభివృద్ధి చేయగలరు, ఎవరో అనుభవం ఉన్న వ్యక్తి, ఈ రాష్ట్రం విడిపోయింది, మన కష్టాలు ఉన్నాం, విడిపోయిన తర్వాత ఎవరిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు ఆ రోజు డిసైడ్ అయ్యి ఓటేశారండి. ముఖ్యమంత్రిని చేస్తారు ఆయన్ని, చంద్రబాబు నాయుడు గారిని చేసి ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకెళ్తుంటే మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంటింటికి తిరిగి మా నాన్నగారు లేరు, ఆ నాన్నగారిని బట్టి ఓటు అడిగాడు ఆయన. అయ్యా మీ ప్రజలు కూడా తండ్రి లేడని చెప్పేసి జాలితో వేస్తారు ఓటు. ఆయన వేరే స్వార్థంతో వచ్చాడు, ఆయన సంపాదించుకునే స్వార్థంతో వచ్చాడు. ఓ పక్కన కేసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా నాకు ఉచ్చు బిగిసిపోతారు, పొద్దున ప్రమాదం, ఏదోలాగే ప్రజల దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పి ప్రజలనే ఓటు అడిగాడు. వాళ్ళ నాన్నగారు తండ్రిని పెట్టి అయ్యో ఒకసారి చూద్దామని ఓటు వేస్తారు. మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇస్తారు, అప్పుడు నాకు ఓటు వేసిన వాళ్ళు కూడా ఈసారి చూద్దామని ఓటు ఇస్తారండి. ఎందుకంటే ఒక సానుభూతితో వచ్చాడు ఆయన, సానుభూతితో ఓటు వచ్చింది, నెగ్గారు. నెగ్గిన తర్వాత ఆయన ఏం చేశాడు, కక్షాదింపులు ఇవి చేసుకున్నాడు, తన సంపాదన కోసం చూసుకున్నాడు తప్ప రాష్ట్రం గురించి ఆలోచించలేదు. మళ్ళీ డిసైడ్ అయ్యారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మళ్ళీ వేస్తారు. నేనేమంటాను, ఈ సమయంలో మీరు కష్టాలు ఉన్న రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు, ఈ రోజున ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. ఈరోజు అందుకే చెప్తున్నా, ఈరోజు ఒక అనుభవం ఉన్న వ్యక్తి, అవగాహన ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రం పైన, ఈరోజు పెట్టుబడి లేపన్నా పర్లేదు, ఆయన అనుభవం అవగాహనే ఈ రాష్ట్రానికి పెద్ద పెట్టుబడి అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. దాన్ని బట్టే వస్తున్నారు ఈ రోజున, ఆయన బట్టే వస్తున్నారు ఈ రోజున. ఇక్కడ ఏ కంపెనీ వచ్చినా ఏదొచ్చినా ఈయన ఉండగా మనం పెట్టుకుంటే ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతాం, ఈయన ఉండగా పెట్టుకుంటే ఈ ప్రాంతంలో మనం అభివృద్ధి చెందుతాం అని చెప్పి వస్తున్నారు ఈ రోజున. అందుకే ఆయన మీద నమ్మకంతో వస్తున్నారు. ఈ రోజున ఇండస్ట్రీలు పెడతారు, అందుకే 15 సంవత్సరాలు ఉండాలంటున్నాను. అందుకే పెట్టిన ఇండస్ట్రీలు వాళ్ళు డెవలప్ అవుతారు, వాళ్ళతో పాటు మనకి రెవెన్యూ వస్తుంది, ఆదాయం వస్తుంది. అదేవిధంగా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఉన్నారు ఇక్కడ అందరూ ఎవరి పనాలు చేసుకుంటున్నారు, కానీ ఎవరు వృత్తులాలు చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏటాడమన్న బోట్లో వాళ్ళ పిల్లలు ఏటాడమంటే ఏటాడరండి, ఇప్పుడు ఏటాడరు, చదువుకుంటున్నారు అందరూ. చెరువులో చేపలు పట్టి మా వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళ పిల్లల్ని చెరువులో చేపలు పట్టి పట్టరు, ఇప్పుడు చదువుతున్నారు బ్రహ్మాండంగా. వీళ్ళ కోసం ఆలోచించట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే నీ పిల్లవాడు ఉన్నాడో నీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాడు. అందుకే 15 సంవత్సరాలు ఉండాలి, నీ పిల్లోడు నీ వృత్తి నుంచి ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉద్యోగం వస్తుంది, వాడికి బ్రహ్మాండం చదువుతున్నారు పిల్లలు. ఈరోజు మా మధ్యకాల పిల్లల్లోనే బ్రహ్మాండమైన చదువులు చదువుతున్నారండి. అన్ని వీళ్ళే కాదు, ఈరోజు మత్స్యకారుల దినోత్సవ సందర్భంగా వీరి గురించి చెప్తున్నాను. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు బ్రహ్మాండం చదివేస్తున్నారు, పిల్లలు చాలా బాగా చదువుతున్నారు. ఆ పిల్లల భవిష్యత్తు కోసం పునాదులు వేస్తున్నాడు ఈ రోజున. ఆ 15 సంవత్సరాలు ఉండాలి, నీ పిల్లోడు భవిష్యత్తు కోసం పునాది వేస్తున్నాడు, నీ కోసం పునాది వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు కాపాడుకోవాలి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవాలి. అందరూ కంటికి రెప్పలా చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవాలి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా. భగవంతుడు ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడులేండి, అలాంటి ఆరోగ్యం అందరికీ రావాలి. అది కూడా చెప్తున్నా. ఈరోజు చూడండి, ఆయన ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నాడు. ఎప్పుడైనా జ్వరం వచ్చిందన్నారండి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన, ఎప్పుడైనా నాకు జ్వరం వచ్చిందో ఒక రోజు సెలవు తీసుకున్నాను, ఎప్పుడు సెలవు పెట్టలేదు. ఎప్పుడు కూడా విదేశాలు వెళ్ళినా సరే ఈ రాష్ట్రం కోసం ఆలోచిస్తారు. విదేశాలు వెళ్ళినా అక్కడి నుంచే టెలికాన్ఫరెన్స్ తీసుకుంటారు, అక్కడి నుంచి జూమ్ మీటింగ్ మంత్రులతో తీసుకుంటారు, వాళ్ళకి ఎప్పుడెప్పుడు అలర్ట్ చేస్తుంటారు. అలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి దొరకడం రాష్ట్ర ప్రజల అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాపాడుకోవాలి. మేము కూడా ఒకసారి నెగ్గుతాం, ఓడిపోతున్నాం, అది వేరు. ఒకసారి మేము ఉండొచ్చు లేకపోవచ్చు, కొంతమంది ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఆయన మట్టికి ఈ రాష్ట్రంలో 15 సంవత్సరాలు దీర్ఘకాలం పరిపాలన చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రానికి మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని అన్ని శాఖలు, మత్స్యశాఖ కాదు, వ్యవసాయం, మత్స్యశాఖ, అదగ్గ ఎడ్యుకేషను. ఈరోజు ఎడ్యుకేషన్లో ఎన్ని మార్పులు తీసుకొచ్చారండి లోకేష్ గారు వచ్చిన తర్వాత. ఎంత జాగ్రత్తలు తీసుకున్నారండి ఈ రోజున. ఒక ఎడ్యుకేషన్ నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మన రాష్ట్రం ఒక నాలెడ్జ్ హబ్గా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలి. ఈరోజు ఏంటంటే మీరు ఒకటే దొరికింది వీళ్ళకి, ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు, కాలేజీలు సంతకాలు పెట్టంటున్నారు. ఎవరు పెడుతున్నారు? వాళ్ళే పెట్టుకుంటున్నారు సంతకాలు. ఏంటి దేనికోసం ప్రైవేట్కి ఇస్తున్నారండి? ప్రైవేట్కి ఇచ్చినా ప్రభుత్వం కొన్ని సీట్లు ఇస్తుంది. పీపీపీ మోడల్లో 70% ప్రభుత్వం తీసుకుని 30% వాళ్ళు తీసుకుంటారు. వాడు పెట్టుబడి పెడుతున్నాడు. ఏంటి మొత్తం వాడికి ఇచ్చేయలేదు కదా మనం. నువ్వు ఆర్థిక ఇబ్బందులు పెట్టేసావు, ఈ రాష్ట్రాన్ని డబ్బులు లేకుండా చేస్తావు.
పునాదులు వేసి వదిలేసావు, కొన్ని పట్టించుకోలేదు. అలాంటివన్నీ బాగు చేయాలంటే పీపీపీ మోడల్లో తీసుకోవాలి, తప్పే ఉంది. వాడికి అమ్మేయట్లేదు కదా మనం, దాన్ని నడపాలి. ఈ రోజున ఏ రోజన్నా నువ్వు ప్రభుత్వ హాస్పిటల్ మీద దృష్టి పెట్టారండి, మన జనరల్ హాస్పిటల్ మీద దృష్టి పెట్టారండి? ఆ రోజు 500 బెడ్లు మేము శంకుస్థాపన చేసాం. శంకుస్థాపన చేస్తే ఆ రోజు మేము పిల్లర్ చేసాం, స్లాబ్లు వేసుకుంటూ వచ్చాం. మీ ప్రభుత్వం వచ్చింది, దాన్ని పూర్తి చేశారండి. 500 బెడ్లు హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ కట్టుంటే 500 మంది ఎవరు వచ్చినా వైద్యం చేస్తారు. మన జనరల్ హాస్పిటల్ ఎందుకు తొందరగా చేసే ఉంటుంది, ఒక బెడ్ మీద 2 పడుకుంటున్నారండి గర్భిణీ స్త్రీలు. మేమే స్వయంగా చూసి బాధపడుతుంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే 500 బెడ్లు శాంక్షన్ ఇచ్చారు. 500 బెడ్లు పూర్తి అయిపోతే ఇంకోటి కడిగిందండి. 5 సంవత్సరాలు మీరు కట్ల పేరు ఇప్పటికి ఎలా ఉంది? అందులో మేము అందరం రిక్వెస్ట్ చేస్తాం, ఎవరైతే చదువుకుని విదేశాల్లో ఉన్నారో ఆ డాక్టర్లందరినీ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరూ డబ్బులు వేసుకుని కడుతున్నారండి ఈ రోజున. అలాంటి పనులు చేస్తాం. జనరల్ హాస్పిటల్ పట్టించుకున్నారు మీరు? పట్టించుకోలేదు, ఎక్కడా పట్టించుకోలేదు. ఈరోజు ఆగిపోయిన బిల్డింగ్లు, ఆగిపోయిన హాస్పిటల్, ఆగిపోయిన కాలేజీలు ఈరోజు పీపీపీ మోడల్లో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు మనకి సీట్లు ఇస్తారు, వాళ్ళు కొన్ని తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? మెయింటైన్ చేయడం కోసం. అదేదో పెద్ద తప్పు చేసినట్టు, ఏదో అమ్మేసినట్టు సంతకాలు పెట్టండి అంటారు. రాష్ట్ర ప్రజలారా, మీరు సంతకాలు పెడుతున్నారు, గుర్తు చేసుకోండి. ఎవరైతే సంతకాలు పెడుతున్నారో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఆ సంతకాలు పెట్టుకుని మీ ఆస్తులు కూడా కొడతారు. చాలా జాగ్రత్తగా ఉండండి రాష్ట్ర ప్రజలారా. మీరు అందరూ కూడా సంతకాలు పెడుతున్నారు, ఇగో నువ్వు సంతకం పెట్టావని చెప్పేసి నీ ఆస్తి కూడా రాసుకుంటారు. అలాంటి క్రిమినల్స్ ఉన్నారు. అందులో పేర్లు చెప్పనని కొంతమంది ఉన్నారు క్రిమినల్స్. భూ కబ్జాలు చేయలేదా, రౌడీజం చేయలేదా, ఎన్ని ఆపుకుంటూ వచ్చామండి మనం. ఇదే కాకినాడలో నేను వచ్చిన తర్వాత ఒకటి బయట తీస్తున్నాం కదండి. ఇంకా ఉన్నాయి, చేయాలి. ప్రభుత్వం టైం పడుతుంది, ప్రభుత్వం ద్వారా చేయాలి. నా ద్వారా అయితే నేను పట్టుకునే ఈ పాటలు ఆగేది నువ్వు, కానీ ప్రభుత్వ పరంగా చేయాలి ఈరోజు. అంతే, ప్రభుత్వ పరంగా ఒకటి చేస్తున్నాం ఈరోజు. ఏంటి సంతకాలు? ఎందుకండి ఈరోజు ఆ మెడికల్ కాలేజీ పూర్తి అవుతానండి, మన వాళ్ళకి పిల్లలకి సీట్లు వస్తాయి, బ్రహ్మాండం చదువుకుంటారు. అంటే మెడికల్ కాలేజీ మనం ప్రభుత్వమే కట్టిందండి. అందులో మనం పెట్టామనుకోండి, ఎంతమంది జీతాలు ఇవ్వాలండి? ఇవ్వాలా లేదా? ఇప్పుడు మనం ఇవ్వం కదా, వాళ్ళు ఇచ్చుకుంటారు కదండి. డాక్టర్లు వాళ్ళు పెట్టుకుంటారు, జీతాలు వాళ్ళు ఇచ్చుకుంటారు, మెయింటైన్ చేస్తారు వాళ్ళు. శానిటేషన్ మనం చేయాలి. ఇవన్నీ ఎంత ఖర్చు అవుతుంది మనకి? ఇవన్నీ వాళ్ళు చేసుకుంటారు. చేసుకున్న దానికి వాడికి ప్రతిఫలం ఇస్తున్నాం మనం, అంతే తప్ప వాళ్ళకి అమ్మేయట్లేదే. తర్వాత కాలేజీ మనకే ఉండిపోద్ది, ప్రభుత్వానికి ఉండిపోద్ది. అందుకే రాష్ట్ర ప్రజలారా, మీరు అందరూ వాళ్ళకి ఆలే పెట్టుకున్నారు సంతకాలు. కొంతమంది పెడుతున్నారు, తెలుసో తెలియకో. మీరు కూడా ఆలోచించాలి ఎందుకు సంతకాలు పెడుతున్నారు అన్నది. వైసీపీలో కూడా చాలామంది మెచ్చుకుంటారు ఈ ప్రభుత్వాన్ని. మరి ఈ ప్రభుత్వం ఉండాలి బాబు, పిల్లల భవిష్యత్తు కోసం. మనం ఏంటంటే దూరచూపు లేదు, మనకి ముందు చూపు లేదు, అవగాహన లేదు, కొంత నష్టపోయారు. అంటే నాయకులు అంటే తప్పదు, ఎందుకంటే నాయకులు అందులో లబ్ధి పొందారు కాబట్టి ఆ ప్రభుత్వం ఆ నాయకత్వం మాట్లాడతారు. కానీ ప్రజల్లో లేదు. మొన్న కూడా ఓట్లు ఎలా వచ్చాయని మీకు మీరు గమనించారు లేదో? పెన్షన్లు ఇచ్చారు, వాలంటీర్ ద్వారా ఇప్పించారు. వాలంటీర్ ద్వారా ఇప్పించారు పెన్షన్లు. వాళ్ళు ఇచ్చారు, అందరికీ ఇచ్చేవారు కాదంట్లా. ఎలక్షన్ టైంలో వాలంటీర్ని రిజైన్ చేసామన్నారు వాళ్ళు. రిజైన్ చేసి ఇదేంటి రిజైన్ చేసామంటున్నారని చెప్పి మేము అనుకున్నాం. రిజైన్ చేసేయండి అని అలజడి సృష్టించారు. మేము కూడా చెప్పాం రిజైన్ చేయకండి అని చెప్పారు చంద్రబాబు, కానీ వినలే, రిజైన్ చేస్తారు. రిజైన్ చేసి ప్రజలు ఏం అలజడి సృష్టించారంటే వాళ్ళు, మరి మీరు గమనించారు లేదో, అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మేము ఉండం కదా, మీ పెన్షన్లు ఎవరు పెన్షన్లు పోతాయి అని చెప్పారండి. ప్రతి ఇంటింటికి వెళ్ళి మీకు ఇంకా పెన్షన్లో మేము ఉండం కాబట్టి మీకు రావు అనేటప్పుడు నమ్ముతారు కదా ప్రజలు. కొంతమంది నమ్మరు, కొంతమంది నమ్ముతారు, అధిక శాతం నమ్మరు. ఎందుకంటే ఈ వాలంటీర్ ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేది తాత మామ అని పరిచయం అయిపోయారు, అన్నయ్య అని పరిచయం అయిపోయారు వాళ్ళు. ఆ పరిచయం అయిపోయిన పరిచయంలో వీళ్ళందరూ అందరి దగ్గరికి వెళ్ళి ఇంకా మేము ఉండమమ్మా, పెన్షన్ రాదు మీకు, పోతుందమ్మా అనేటప్పటికి ఫిక్స్ అయ్యారు కొంతమంది. అలాంటి వాళ్ళందరూ కూడా మన పెన్షన్ కానీ పోద్దేమని భయం చేత జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఓట్లు వేస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రెండోది, ఎక్కడ పడితే అక్కడ ఇల్లులు ఇచ్చాడండి ఆయన. ఆ పట్టాల స్థలం కూడా చూపించలే, కొంతమందికి చూపించలే. పట్ట ఇచ్చారు ఎలక్షన్ ముందు, ఇల్లు ఇచ్చారు కదా, మళ్ళీ పట్ట పోద్దేమో అని భయం చేత ఆలు ఓట్లు వేస్తారు. ఈ రెండు పడ్డాయాలకి అధికారులు ఎవరు ఓటేయలేదు. ఎందుకు వేయలేదంటే ఈ ప్రభుత్వంలో ఈరోజు మనం కానీ రేపు పొద్దున్న ఇలాగే పనిచేస్తే జైలుకి వెళ్ళిపోతాం మన ఆలోచన వచ్చింది అధికారులకు కూడా. ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా భయపడిపోయారు. జస్ట్ నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా ఒక మాట, చంద్రబాబు టైంలో పనిచేసిన అధికారులకండి ఎవరైనా బాగా పనిచేస్తే ప్రమోషన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు లేనప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పనిచేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తారు, మిగతా వాళ్ళు పనిచేస్తారు. ఆ టైంలో పనిచేసిన ఐఏఎస్లు కానీ వేరే వాళ్ళకి కానీ డిగ్రేడ్ అయిపోయారు, కేసులు ఇరుక్కున్నారు,
జైలుకి వెళ్ళారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు జైలుకి వెళ్ళారు. చూపించండి చంద్రబాబు నాయుడు టైంలో పనిచేసిన వాళ్ళు. వాళ్ళ ఇమేజ్ పెరిగింది, ఏంటి గౌరవం పెంచారు, ప్రమోషన్స్ వచ్చినాయి, వాళ్ళు ఆ విధంగా లబ్ధి పొందారు. వీళ్ళ టైంలో రాజశేఖర్ రెడ్డి టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి టైంలో కానీ డిగ్రేడ్ అయిపోయారు. ఒక చెడ్డ పేరు వచ్చింది. ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసులు ఎలా చేస్తున్నారంటే అభిప్రాయం కలిగింది జనాల్లో. వాళ్ళు తిరుగుతున్నారు కదా జైలుకి, కోర్టు చుట్టూ సిబిఐ కేసులు అన్నీ తిరుగుతున్నారు ఈరోజు. అవునా కదా, మీరే చూస్తున్నారు, తిరుగుతున్నారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వల్ల మంత్రి కూడా జైలుకి వెళ్ళిపోయాడండి, మోపిదేవి వెంకటరమణ. చూడండి, ఇవన్నీ ఎందుకు గుర్తు చేయవలసి వస్తుందంటే మళ్ళీ పొరపాటు జరగకూడదని ఈ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను. మళ్ళీ పొరపాటు జరగకూడదు ఈ రాష్ట్రంలో. అలాంటి వ్యక్తిని ఇటు ప్రజలే కాదు అధికారులు కూడా కాపాడుకోవాలి. అధికారులకు కూడా గౌరవం పెంచారు ఈ రాష్ట్రంలో. అందుకని ఈరోజు సరే మీరు అడిగారు కాబట్టి అన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. ఏదైనప్పుడు కూడా మీరు కూడా మిమ్మల్ని కూడా లారీలు పెట్టి తొక్కిచ్చేస్తారని మీరు ఏదైనా వార్త రాస్తారు. ప్రస్తుతం కూడా స్వేచ్ఛ లేదు మీకు. అప్పుడు ఏదైనా మాట్లాడితే అల్లిపించేసేవారు, బెదిరించేసేవారు. ఇప్పటికీ ఉన్నాయి వీడియో చూడండి, లారీ పెట్టి తొక్కిచ్చేస్తానన్నారు వార్తలు రాస్తే మీ మీడియా వాళ్ళని. మీరు కూడా అల్లిపోయారు, మీరు కూడా భయపడిపోయారు ఆ రోజున. ఈరోజు మీకు స్వేచ్ఛ వచ్చింది, అడుగుతున్నారు, సమాధానం చెప్పమంటున్నారు. నేనే కాదు, ఈ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సమాధానం చెప్తున్నారు ఈ రోజున. ఈరోజు ప్రతిపక్షం అక్కర్లేదండి ఈ రాష్ట్రంలో. ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో. ప్రతిపక్ష పాత్ర కూడా చంద్రబాబు నాయుడు పోషిస్తున్నాడని సందర్భంగా తెలియజేస్తున్నా. చూడండి, ఎక్కడైనా తప్పు జరిగితే పలానా శాఖలో తప్పు జరుగుతుంది, ఎందుకు జరిగిందని ఆయనే హెచ్చరిస్తున్నారు. పలానా చోట ఎమ్మెల్యే తప్పు చేస్తున్నాడని చెప్పి సరి చేసుకోవడం చెప్పి హెచ్చరిస్తున్నారు. ప్రతిపక్షం కాదు, అధికారంలో ఉండి ఒక ముఖ్యమంత్రి ఎక్కడైనా పొరపాటు చేస్తే సరిచేసే బాధ్యత తీసుకుంటున్నాడు. ప్రతిపక్షంతో పని లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి ఈ రోజున. చూడండి ఈరోజు అంతెందుకండి బాబు, ఒకటి చెప్పాలి మీకు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు ఏంటన్నది చెప్పాలి. ఒకే విధంగా ఢిల్లీ వెళ్తారు, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తారు, మంత్రులను కలుస్తారు. ఈ రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చారో లేదో కూడా చెప్పాలి. ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఒకవేళ ఆయన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆ రోజు చాలా చోట్లకి తిరిగారు ఆయన. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలు వెళ్ళినప్పుడు కానీ ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడన్నా వచ్చి ఈ రాష్ట్రం కోసం ఇది అడిగాను, ఇది ఇస్తానన్నారు, కాదన్నారని పాత్రికేయుల ముందు ప్రెస్ మీట్ పెట్టిన 5 సంవత్సరాలు ఒక్కరోజైనా ఉందని అడుగుతున్నా. ఈ రోజున ఒక్కరోజు కూడా పెట్టలే ప్రెస్ మీట్. తీయండి రికార్డులు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే ఏమడిగారు, లోకేష్ గారు వెళ్తే ఢిల్లీ వెళ్ళాం పలానాది అడిగాం, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తే దేనికోసం వెళ్ళారు వచ్చి పాత్రికేయులు చెప్తున్నారు. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చినా పలానా కంపెనీలు కలిసామని అక్కడి నుంచే పెట్టేస్తున్నారండి. లైవ్ ప్రోగ్రాం వచ్చేస్తున్నాయి. ఈరోజు ముఖ్యమంత్రిగా ఈరోజు ట్రాన్స్పరెంట్గా అంటే ఒక ప్రజలకు అందరికి అర్థమయ్యేటట్టు, ప్రజలకు తెలిసేటట్టు, ప్రభుత్వ ఉద్యోగులకు తెలిసేటట్టు, అందరికీ తెలిసేటట్టు, చిన్న పెద్ద తేడా కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నాడో పొద్దున్న సాయంత్రం వరకు తెలిసేటట్టు, ఆయన ఏం చేయబోతున్నాడో, ఎక్కడికి వెళ్ళాడో ఎప్పటికప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన నాయకుడు ఈ రాష్ట్రంలో ఒకే ఒకడు, అది చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాదని చూడండి ఒకసారి అన్నీ చెప్తున్నాడు ఆయన. ఇగో ఇది చేస్తున్నాం, ఇది చేయబోతున్నాం అన్నీ చెప్తున్నాడు. అలాగే ఎప్పుడైనా చెప్పారండి జగన్మోహన్ రెడ్డి? చెప్పలేదండి ఆయన ఎప్పుడు కూడా. ఒక్కరోజు కూడా పాత్రికేయుల ముందు ఎందుకు మీరు సమాధానం అడుగుతారు, మరి ఎదురుకుండా కూర్చుంటే ప్రెస్ అదేంటి ఇదే నన్ను అడుగుతారు, దాని సమాధానం చెప్పలేక. అందుకే ఈరోజు అన్ని రంగాల్లో కూడా అందరూ కూడా ఇబ్బంది పెట్టారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ప్రజలను ఇబ్బంది పెట్టారు, అన్ని శాఖలు ఇబ్బంది పెట్టారు. ఈరోజు అటువంటి విధానం లేకుండా ఈ రోజున రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడుతున్నారు. ఈ రోజున ఒక గాడిలో పెడుతున్నారు. ఆ గాడిలో పెట్టినప్పుడు కొంతమందికి ఇబ్బందులు వస్తాయి. ఈరోజు ఉంది మా కూటమి ప్రభుత్వం, 3 పార్టీలు ఇప్పుడు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. ఇప్పుడు పదవులు ఇచ్చేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మా వాడికి సీనియర్ నాయకుడు ఇవ్వాలనుకున్నాం, ఇచ్చే లోపల జనసేనలు అడుగుతున్నారు, అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే బీజేపీలు అడుగుతున్నారు, అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తున్నాయి పార్టీలో. అయినప్పుడు కూడా సమన్వయం చేసి ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజున అటు కాపాడుకోవాలి, ఇటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని 2 కళ్ళులా చూసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రజలను కాపాడుతున్న వ్యక్తి. అనుభవం, అవగాహన అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఈ రాష్ట్రానికి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఏదైతే 15 ఏళ్ల పాటు ఖచ్చితంగా సీఎం గారిని మనం కాపాడుకుంటే
మన పిల్లల అభివృద్ధి మన అభివృద్ధి కూడా చూస్తామని చెప్పేసి ఎమ్మెల్యే కొండబాబు గారు చెప్పారు. కెమెరామ్యాన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ, కాకినాడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.